హలో ఫ్రెండ్స్, నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. 63 లక్షల మందికి సంబంధించిన డిఏ అనేది ఒక తాజా వార్త తీసుకురావడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు వెయిట్ చేస్తున్న తరుణంలో మీకైతే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి, పెన్షనర్లకు సంబంధించి, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఒక వార్త అనేది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుపబడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైన త్వరగా వీడియోని అందుకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వీడియోస్ రావాలంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకుని ఈ బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్ పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలోనే మీకు అయితే రావడం జరుగుతుంది. తద్వారా అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే 63 లక్షల మందికి డిఏ 56% పెంపు సీఎం కీలక నిర్ణయం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 60 నుండి 63 లక్షల మంది ఉద్యోగులకు, అదేవిధంగా పెన్షనర్స్కి ఒక అదిరిపోయే బ్రహ్మాండమైన శుభవార్త అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తెలపడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే దాదాపు 1 కోటి మంది ఉద్యోగులకు, పెన్షనర్లకు కూడా ఇవన్నీ కూడా పెంచడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తుంది. డిఎన్ఎస్ అలవెన్స్కి సంబంధించి దాదాపు గతంలో 53% ఉన్న డిఏను 55%గా పెంచిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి మరొక శాతం యాడ్ చేస్తూ దాదాపు 56% డిఏను, డిఎన్ఎస్ అలవెన్స్ అనేది ప్రభుత్వం అయితే పెంచనుంది. దీంట్లో చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన దుస్తులకు సంబంధించిన భత్యం, అదేవిధంగా కరువు భత్యం, అదేవిధంగా హెచ్ఆర్ఏ సంబంధించి హౌస్ రెంట్ అలవెన్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే అందించనుంది. అయితే వీటిని దృష్టి ఉంచుకుని కేంద్ర ప్రభుత్వమే కదా ఇవన్నీ ఇవ్వాల్సింది అని చాలామంది చెప్పుకుంటారు. అయితే మన రాష్ట్రం కూడా కొంత భాగం మేరకు వారికి అందించాలని కూడా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే దీనిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులను ఎవరికైనా సరే కంపల్సరీగా వారి యొక్క డిఏను 50% పెంచడానికి అవకాశం అయితే కనబడుతుంది. ఈ డిఏను 50% పెట్టడం వలన దాదాపు 63 లక్షల మందికి లబ్ధి అనేది చేరుకోవడం జరుగుతుంది. దీనిపై కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఉద్యోగస్తులను ఆదుకునే దిశగా, పెన్షన్లను ఆదుకునే దిశగా మన ప్రియతమ నాయకుడైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ వీడియో నచ్చినది అందరూ కూడా షేర్ చేయండి. ఈ యొక్క 56% డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి చాలా వరకు 60 నుండి 63 లక్షల మంది కంటే దాదాపు చాలా మేరకు లబ్ధి అనేది చేరుకోవడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా పెన్షన్ సంబంధించి కూడా దాదాపు 9,000 రూపాయలు కూడా వారి ఖాతాలో జమ కావడానికి అవకాశాలు అనేది 100కి 200%గా ఉందని ప్రభుత్వం అయితే తాజాగా వార్త అయితే పెంచడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీళ్ళని త్వరగా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.